శృంగార జ్యోతిష్యం. శృంగార జ్యోతిష్యం అంటేనే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఎంచేతనంటే ఇంతకాలంగా మీరు వైద్యంలో శృంగారము, దానికి కావలసినటువంటి మెడిసిన్స్, ఈ రకాలైనటువంటి విషయాలన్నీ కూడా మీకు వైద్య రంగంలో తెలిసాయి. కానీ జ్యోతిష శాస్త్రంలో శృంగారం అంటే ఏమిటి, ఇది తెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అసలు ఏంటి శృంగార జ్యోతిష్యంలో మనం మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ యొక్క శృంగారానికి ముఖ్యమైనటువంటి ప్లానెట్స్ అంటే గ్రహాలు ఏమిటి అని అంటే శుక్రుడు కానీ తర్వాత కుజుడు కానీ, వీళ్ళిద్దరూ కూడా శృంగారానికి చాలా అత్యవసరమైనటువంటి ప్లానెట్స్గా మనం గుర్తించాలి. శృంగారం అనేటప్పటికీ ప్రేమ అని కానీ ఆనందం అని కానీ తెలుస్తాయి. ఆ తర్వాత కుజుడు అనేటప్పటికీ ఆ రకమైనటువంటి ఎక్సైట్మెంట్, కోరిక అనేటువంటిది తెలుస్తుంది. ఆ తర్వాత సామర్థ్యం, క్రీడ అనేటువంటిది విషయం మనకు అర్థమవుతుంది. అదే రాహు అనేటువంటి విషయంలో ఏంటంటే పైశాచికత్వం, ఎలాగైనా సరే ఈ శృంగారాన్ని నేను అనుభవించి తీరాల్సిందే అంటే కోరిక అనేది అది చాలా కట్టలు తెంచుకుని ఆ పైశాచిక తత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అటువంటివన్నీ కూడా ఈ రాహు వల్ల అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే రాహువు కుజుడు కలిసి ఉంటారో వాళ్ళు ఒక్కొక్కసారి చాలా విపరీతమైనటువంటి ధోరణిలో ప్రవర్తిస్తూ ఉంటారు. అదే కనుక శుక్రుడు కుజుడు కలిసి ఉన్నారనుకో ఒక జాతకంలో, వాళ్ళు ప్రేమ, అభిమానము, ఆప్యాయత, అన్ని రకాలైనటువంటి అటువంటి సైకలాజికల్ ఇంపాక్ట్స్తో పాటు సామర్థ్యం కూడా శృంగారంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు బాహ్యంగా బాహటంగా వాళ్ళు ప్రవర్తించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అదే కనుక ఒకవేళ ఈ యొక్క శుక్రుడు కానీ రాహు కానీ ఉన్నట్టయితే మరీ విడ్డూరంగా ఉంటుంది. వాళ్ళు శృంగార విషయంలో వచ్చేటప్పటికి కోరికలు ఏవైతే ఉన్నాయో చాలా అసహ్యకరంగా ఉంటుంది. ఏమిటంటే ఒకటి కాదు, ఇప్పుడు 2-2 పెళ్ళాలని 3 పెళ్ళాలని చేసుకుంటూ ఉంటారు, అనేక రకాలుగా తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరినైనా ప్రేమిస్తారు, ఏమైనా చేసేయాలనుకుంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్స్. కానీ శుభగ్రహ దృష్టి ఉందా లేదా అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. శుభగ్రహ దృష్టి కనుక పడినట్టయితే శృంగారంలో చాలా ప్యాషనేట్గా ఒక పద్ధతి ప్రకారం, ఒక సభ్యత ప్రకారం వాళ్ళు ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శృంగారానికి అగ్నితత్వ రాశులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క శృంగారంలో పరిస్థితులు ఒకలాగా ఉంటాయి, వాయుతత్వ రాశుల్లో ఒకలాగా ఉంటాయి. అదే భూతత్వ రాశుల్లో అయితే వాళ్ళ యొక్క ప్రవర్తన శృంగారంలో ఒకలాగా ఉంటుంది. అదే కనుక జలతత్వ రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ శృంగారంలో ఇంకొక రకంగా ఉంటుంది. అంటే వివిధ కోణాల్లో, వివిధ రకాలుగా, వివిధ ఆలోచనలతో, వివిధ పద్ధతుల్లో వాళ్ళు ప్రవర్తించడం అనేటువంటిది శృంగార రీత్యా జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే 7వ భావం ఏదైతే ఉంటో ఆ 7వ భావము మనకి పూర్తిగా అర్థమయ్యేలా చూపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఒక హోరోస్కోప్ కనుక తీసుకున్నాం అంటే కుండలిని తీసుకున్నాం, అందులో ఎన్నో భావాలు ఉంటాయి. లగ్న భావం నుంచి మొదలుకొని వ్యయ భావం దాకా ఉంటాయి. కానీ 7వ భావం మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ శృంగారం విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 7వ భావం అనేటువంటిది అనేక రీతిలో మనకి అర్థమయ్యేలా చెప్పగలిగేటువంటి పరిస్థితులు. అక్కడ ఏ గ్రహం ఉంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ గ్రహనాథుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయం కూడా మనం అర్థమైపోతుంది. ఆ తర్వాత ఆ నాథుని యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది, ఆయన ఉన్నటువంటి భావం ఏంటి, ఆ భావాన్ని బట్టి అవన్నీ కూడా మనకి అర్థమయ్యేటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. ఇకపోతే అంగాలు, పురుషాంగాలు కానీ స్త్రీ అంగాలు కానీ ఇవన్నీ కూడా నక్షత్ర రీత్యా మనకి అర్థమైపోతుంది. నక్షత్రాలు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క నక్షత్రం అనేటువంటి ఉంటుంది. ఆ నక్షత్ర రీత్యా కూడా మన మర్మాంగ అవయవాల గురించి మనకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకంగా అనేక రీతిలో మనం కనుక చూసినట్టయితే శృంగార జ్యోతిష్యంలో అనేక విషయాలు మనకు తెలుస్తాయి. ఇవి ఒక వ్యక్తికి ఇంతే ఇలాగే ఉంటుంది, ఇలాగే సాగుతుంది అని చెప్పటానికి వీల్లేదు. ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి, ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి
ప్రకటనలు ఉన్నాయి. ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆకర్షణకి ఎందుకు లోనవుతాడు, ఆకర్షణకు లోనైన తర్వాత అతను ఎలా ప్రవర్తిస్తాడు, ప్రవర్తించిన తర్వాత అతని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అతను కర్కోటకంగా ప్రవర్తిస్తాడా లేక సౌమ్యంగా ఉంటాడా, ఇవన్నీ కూడా మనకి జ్యోతిష్యం అంటే శృంగార జ్యోతిష్యం ద్వారా పూర్తిగా మనకి అవగాహన వస్తుంది. కాబట్టి ఎప్పుడైనప్పటికీ కూడా ఒకవేళ వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు లేదా ఎవరినైనా ప్రేమించాలి అని అనుకున్నప్పుడు అతని జాతకాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే తప్పకుండా అతని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి, శృంగారంలో అతని నైపుణ్యత ఏమిటి, అతనిలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనకు అర్థం అవుతాయి. ఆ రకంగా మనం శృంగార జ్యోతిష్యం ప్రకారంగా తెలుసుకుని ఆ రకంగా కూడా మనం ఒక ఆలోచన విధానాన్ని పెంపొందించుకున్నట్టయితే ఒక నిండు జీవితాన్ని, ఒక ఆనందమైనటువంటి జీవితాన్ని మనం గడిపేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.